ఎదురు చూస్తున్న మీకు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఏదైతే అన్నారో అది కొంత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అంటే ఆయన అన్న ఉద్దేశ్యం ఏంటి? అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కష్టంతో కూడుకున్నవని, ప్రభుత్వ రంగంలో అందరికీ అవకాశాలు కల్పించలేము. అయినప్పటికీ 70,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చాము. ఈవెన్ జాబ్ 70,000 కాదు మేడం, 75,000 అన్నారు. ఆ! 75,000 నాకు తెలిసి 2 సార్లు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తర్వాత ఆ 75,000 మంది మాకు అంటే థాంక్స్ చెప్పాలి అన్న టైప్‌లో ఆయన మాట్లాడారు కాబట్టి, సరే ఇలా రకరకాల స్టేట్మెంట్లు కాంగ్రెస్ నాయకుల నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రకారం 70,000 ఇచ్చారా, 60,000 ఇచ్చారా, సరే ఏది ఇచ్చారు అనేది దాంతో పాటు ఆ చర్చతో పాటు ఇప్పుడు మిగిలిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అనే చర్చ కూడా నడుస్తుంది. నిన్న ఇవాళ మీరు కూడా మిగిలిన అనే మాట ఇక్కడ వాడకూడదు మేడం. ఎందుకంటే 75,000 ఉద్యోగాలు ఇచ్చినట్టున్నారు కదా, మీ ఆర్థిక శాఖ ఆమోదించిందా? మీరు నోటిఫికేషన్స్ ఇచ్చారా? మీకేం సంబంధం? ఆ ఉద్యోగాలతో మీకేం సంబంధం? మీరు కేవలం నియామక పత్రాలు ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన మీరు ఇచ్చినట్ట. ఓకే, ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు నోటిఫికేషన్స్. మీరు దాన్ని మీ నియామక పత్రాలు చేసి మీరు జరిగిన ఎగ్జామ్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టించి మీరు ఇచ్చినంత మాత్రాన అది మీ అకౌంట్లోకి రాదు. మీ ఆర్థిక శాఖ ఎప్పుడైతే ఆమోదిస్తుందో, మీ ఆర్థిక శాఖ ఖాళీలను చూసి ఆమోదించినప్పుడు మీరు ఇచ్చినట్టు లెక్క. రెండోది గ్రూప్ 1 ఉన్నది మేడం. గ్రూప్ 1లో హైకోర్టు డైరెక్షన్ ఏమున్నది? కండక్ట్ ద రీ ఎగ్జామ్ అని అన్నది. మిమ్మల్ని ఎవరు దాన్ని ఎవరు మీరు క్యాన్సిల్ చేయమన్నారు? మీకు ఏం సంబంధం? క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి? 2 ఆప్షన్స్ ఇచ్చింది కదా కోర్టే. అయితే 2 ఆప్షన్స్ ఇక్కడ ఏమైందంటే, ఈ 503 ఉద్యోగాలు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చాయి. 503 ఉద్యోగాలు వచ్చి ఖాళీలని మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేసిరు? వీళ్ళు 60 యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇది వచ్చింది 2022లో మేడం నోటిఫికేషన్. 22లో 23లో 24లో పాస్ అయిన వాళ్ళకి ఎలా ఎలిజిబుల్ అవుతుంది? వీళ్ళకి ఎట్లా చేస్తారు అసలుకి? అదే అన్నాను చంద్రశేఖర్ గారు, మీరు ఈ విషయాల మీదే నిన్న దిల్సుఖ్ నగర్లో, ఇవాళ అశోక్ నగర్లో కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. సో ఆ నిరసన కార్యక్రమాలు కూడా మీరు ఇవాళ చేస్తున్న సందర్భంలో పోలీసులు కొంత వల్గర్ గా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించారు, కొంత అసభ్య పదజాలం అదే ఆ వర్డ్స్ కూడా మన దాంట్లో రికార్డ్ అయ్యాయి. కాబట్టి ఒక్కసారి ఆ పోలీసులు ఎలా ప్రవర్తించారో కూడా చూద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వంలో పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూద్దాం. ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేయండి. పోలీసులు ఎలా బిహేవ్ చేశారు అన్నది కార్తిక్ గారు మీరు కూడా చూసారు కాబట్టి, సరే నెక్స్ట్ మీ టర్న్ వచ్చినప్పుడు దాన్ని కూడా మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. చంద్రశేఖర్ గారు, సరే 70,000 ఇచ్చారు, ఆ లెక్కలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందుగా మీరు సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచే ఆశ పెట్టుకున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నోటిఫికేషన్లు ఇస్తుంది అన్నారు. త్వరలో అని చెప్తున్నారు తప్ప అవి వేస్తున్నది లేదు అని అడుగుతున్నారు. అటు నుంచి ఆన్సర్ కూడా రావట్లేదు. అందరు మంత్రుల్ని, ఎమ్మెల్యేలని కలిసాము, విజ్ఞప్తులు చేశాము, అయినా కూడా రావట్లేదు అంటున్నారు. సో ఏం చేయదలుచుకున్నారు? కొత్త సంవత్సరంలో అయినా గుడ్ న్యూస్ వస్తుంది అనుకున్నారు. లాస్ట్ టైం మొన్న December 9న వాళ్ళు అప్పుడు ప్రభుత్వం ఏర్పడకముందుకు మాకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు, అప్పుడు PCC ఉన్న సీఎం గారు వచ్చి మాకు వాగ్దానం ఇచ్చారు. కేవలం 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ చేస్తాము, ఖచ్చితంగా మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ చేస్తామన్నారు. అప్పుడు చెప్పినప్పుడు కూడా ఈ 70,000 ఉద్యోగాలతో కలుపుకొని నేను చెప్పలేదు. మేము ఖచ్చితంగా వచ్చినప్పుడు కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సరే 1 సంవత్సరం మీరు ఏమన్నారు? మీ ప్రభుత్వం ఏర్పడ్డాక మాకు ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఏం చేసారు? 1 సంవత్సరం మీద 2 సంవత్సరం ఉంది. మరి ఇప్పటికైనా ఇవ్వచ్చు కదా, 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు ఏమంటారు? మండలిలో ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఏమన్నారు? మేము అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరన్నా అన్నారా? మీరు కేవలం 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాల కోసం మేము మాట్లాడుతున్నాం ఈరోజు. మీరు 2 లక్షల ఉద్యోగాలని పక్కకు పెట్టేసి 70,000 ఇచ్చినామని మీరు వాళ్ళు ఫిల్ చేసినా మీరు మాట్లాడుకోవడం ఇది కరెక్టేనా?
రైట్. రెండోది మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మీ నిరుద్యోగ భృతి గురించి ఎప్పుడు అడగలేదు. వాళ్ళు యూత్ డిక్లరేషన్ నిరుద్యోగ భృతి పెట్టారు. మీరు మాటలు మీరే వాగ్దానాలు ఇచ్చి మీరు విస్మరిస్తే మీకు ఎంతవరకు ఇది కరెక్ట్? మీకు ఈ 5 సంవత్సరాలు అవుతే తర్వాతకి ఎవడన్నా రాని అని మాకు సంబంధం లేదన్నట్టు ఊపుకుంటున్నారా? లేకపోతే నిజంగా మీరు పరిపాలన చేయాలనుకుంటున్నారా? సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మే రామూర్తి గారు. తనతో కూడా మాట్లాడుతున్నారు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామూర్తి గారు మీతో